Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హలో వెల్కమ్ టు ఐడ్రిన్ అండ్ వెల్కమ్ టు ఫిల్మీ మోజీ. సో బేసిక్గా మనందరి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీనికి ఎంత ఎడిక్ట్ అయ్యి వీడియోస్ చూస్తుంటారో మనందరికీ బాగా తెలిసిందే. అండ్ చిన్నపిల్లలే ఏంట్రా బాబాయ్ ఈ వీడియోస్ ఎలా చూస్తారంటే పెద్దవాళ్ళకి కూడా. నేను చూసిన కొంతమంది లిస్ట్లో అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ వాళ్ళు ఫుడ్ తినాలి అంటే ముందుకే ఖచ్చితంగా వీడియో అనేది ఆ లంచ్ బ్రేక్లో ఉండాలి. సో ట్రస్ట్ మీ, మధు అనేవాడు అందరి ఇంట్లో కూడా ఉంటాడనమాట. సో అంత ఫేవరెట్. బట్ నిజంగా ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఈ థాట్ వచ్చి ఇంత సక్సెస్ఫుల్ రన్నింగ్ స్టోరీస్తో ఇలా సక్సెస్ అవుతూనే ఉంది. ఒక స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పోతూనే ఉన్నాయి. అరే మన ఇంట్లో ఇలాగే జరుగుతుంది కదా, వాడి ఇంట్లో అలానే కదా అవుతుంది, వాడి లైఫ్లో కూడా ఇలాగే కదా జరిగింది అని అనిపించేలాంటి స్టోరీస్ని మనకి ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ అసలు కొన్ని వినాయక చవితి వీడియోస్ అయితే అది నిజంగా వినాయకుడు పాపం ఇలానే అనుకుంటున్నాడేమో అనిపించేలాగా కూడా ఉంటాయన్నమాట. అంటే అంత రియాలిటీగా మనం అందరం కూడా ఓన్ చేసుకున్నాము. సో ఈరోజు ఒక మెయిన్ పిల్లర్ నాతో పాటు ఉన్నారనమాట కార్తిక్ గారు. అండ్ కార్తిక్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో కార్తిక్ గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్ అండి. అంటే ఒక ఛానల్ పుట్టింది అంటే ఫిల్మీ మోజీ ఈరోజు పుట్టింది అంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్ మీరు. ఆ పిల్లర్కి ఇంకొక పిల్లర్ స్టాండ్ అయితేనే, హెల్ప్ అయితేనే ఇంత స్ట్రాంగ్ అవుట్పుట్ అనేది వస్తుంటుంది. అండ్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే ఫిల్మీ మోజీ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? సో నాకు హైదరాబాద్లో మల్టీమీడియా కాలేజెస్ ఉన్నాయమ్మా. సో నాది మా సాయి గారిది గురు శిష్యుల సంబంధం, టీచర్ స్టూడెంట్ వాడు. సో కాకపోతే ఒక కాలేజ్ యొక్క బ్రాండ్ నేమ్ ఎప్పుడు నిలబడుతుందంటే ఆ కాలేజ్లో చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక దారి చూపించినప్పుడు. సో జాబ్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ఎనీ కాలేజ్ సక్సెస్. సో యూజువల్గా ఎవ్రీ ఇయర్ మా దాంట్లో ప్లేస్మెంట్స్ బాగున్నప్పటికీ ప్రతి బ్యాచ్లోనూ ఒక 5% మంది సినిమా పిచ్చోళ్ళు ఉంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి మనం ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ చూపించినా ఆ సినిమా పట్ల ఉండేటటువంటి ఇష్టమో పిచ్చో ఏదన్నానండి, దానివల్ల వాళ్ళు అసలు ఆ జాబ్ వైపు తిరిగి కూడా చూడరు. ఎప్పటికన్నా సినిమా 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 వాళ్ళ గోల్ అదే. సో కొన్ని సంవత్సరాలుగా ప్రతి బ్యాచ్లోనూ కొంతమంది జాబ్స్ రాకుండా అలా మిగిలిపోవటం, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా దగ్గర బాధపడటం, ఇవి చూస్తూ ఉన్న తరుణంలో అనుకోకుండా ఈ కోవిడ్ రావడం, అందరి జీవితాలు స్తంభించిపోవడం, మాత్రం ప్లస్ అవ్వడం. సో అంటే ఒక్కసారిగా ఇంకే పనులు లేనప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి. అదే టైంలో ఐఫోన్ రిలీజ్ అవ్వటం, ఐఫోన్లో ఈ మిమోజీ యానిమోజీలు అన్న టెక్నాలజీ రావటం, అది చూసిన వెంటనే నాకు చాలా ఈజీగా యానిమేషన్, యూజువల్గా యానిమేషన్ అనేది ఎంత కష్టం అంటే ఒక సీనియర్ మోస్ట్ యానిమేటర్ ఆ రోజు అంతా పని చేస్తే ఒక 5-6 సెకండ్లు యానిమేషన్ చేయగలడు. అందుకని ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. కానీ ఎప్పుడైతే ఐఫోన్ వాడు ఇది తీసుకొచ్చాడో, లైవ్లో మనం చేసిన యాక్షన్స్ ఒక యానిమేటెడ్ క్యారెక్టర్ చేయటం, నాకు ఇది ఒక తెలియని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ టైంలో మా సినిమా పిచ్ బ్యాచ్ వాళ్ళు గుర్తొచ్చి అరే దీంతో ఏదైనా చేయగలరేమో ఒకసారి చూడండిరా అని చెప్పడం. అండ్ వాళ్ళు ఏదో స్టార్ట్ చేయగానే ఓవర్ నైట్ సక్సెస్ రాలేదు. మాకు ఒక ఫస్ట్ 1.5 year ఒక 8,000 సబ్స్క్రైబర్ల దగ్గర ఆగిపోయాం. దాని తర్వాత మళ్ళీ వినాయక చవితికి మేము చేసిన వీడియో వైరల్ అవ్వటం వల్ల ఇది సక్సెస్ అయింది. సో అది మీరు స్టార్ట్ చేసేటప్పుడే వినాయకుడిని గట్టిగా తలుచుకొని స్టార్ట్ చేయాల్సి. అయ్యా కుర్రాళ్ళారా, నన్ను గుర్తు చేసుకోకుండా నాకు స్టార్ట్ చేయకుండా చేశారు, అందుకే మీకు ఆటంకం ఇస్తున్నాను అన్నారు. నిజంగానే ఆ విఘ్నేశ్వరుడు పడుతున్న కష్టాలను చూసి కనికరించాడో ఏమో, నిజంగా ఆయన అయితే నిలబడ్డాడు గట్టిగా మా కోసం.
ఆయన మా కోసం నిలబడ్డాడని ఇంకా ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకోకుండా అయితే ఉండేది లేదు. సో ప్రతి సంవత్సరం ఎన్నో సిరీస్లు ఎపిసోడ్లు వస్తున్నా వినాయకుడి సిరీస్, ఆ వినాయక చవితి రోజు వచ్చే ఆ సిరీస్ మాత్రం మాకు ఒక నిజంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ప్రతిసారి అలాగని చెప్పి వినాయకుడి గురించి కొత్తగా ఇంకేం చెప్పగలం, 1 సంవత్సరం చెప్పగలం, 2 సంవత్సరాలు చెప్పగలం, ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. సో అదో ఛాలెంజ్ మాకు. ఈసారి కొత్తగా వినాయకుడితో ఏం చేయించాలి, ఏ కథ చెప్పాలి అని. సో ఉంటాయి దేని పాటలు దానికి. నిజంగానే వినాయకుడు అంతలా అనుకుంటాడా అంటే ఏంట్రా మళ్ళీ మీరు అందరూ వస్తారు, అందులో నాది సెలెక్షను, నాది ఏదో చెయ్యో కాలో విరిగింది అంటే ఆడేమో తెలియకుండా అతికించేయడం, మళ్ళీ తీసుకొస్తేనేమో నా ముందు నించొని 90 వేసి నాగిని డాన్స్ చేయడం, ప్రసాదాల కోసం ఇది చేయడం, అన్న సంతర్పణని చెప్పి మీరే పండగ చేసుకోవడం. అంటే నిజంగా అది ఆ స్టోరీ చెప్పిన ప్రతిసారి స్టోరీ వింటూ ప్రతి ఒక్కరు వాళ్ళ రియల్గా జరిగిన వాటిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే వినాయకుడు చాలా ఫ్రెండ్లీ గాడ్. ఎంత ఫ్రెండ్లీ అంటే ఆయనతో పాపం మేము ఏదైనా చేయిస్తుంటాం అనమాట. కొన్ని దేవుళ్ళకి అది కుదరదు. సో అందుకని అతను మేబీ అప్పుడప్పుడు అనిపిస్తుంటా ఆయనే మా చేత ఆయనకు కావాల్సిన కథలు చెప్పించుకుంటున్నాడేమో అని. సో ఈ వినాయక చవితి అయిపోయిన వెంటనే అరే నెక్స్ట్ వినాయక చవితికి ఇంకేం చేయగలవరా అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా నెక్స్ట్ 11 నెలలు ఏదో ప్రతి నెల ఒక కొత్త థాట్ షేర్ చేయటం, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. సో ఈ ప్రక్రియ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది ఇయర్ రాగానే. ఎందుకంటే అది మాకు చాలా ప్రెస్టీజియస్ సిరీస్ కాబట్టి ఎక్కడ ఏది అటు ఇటు అయినా కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా కొత్తగా అంటే దేవుడి కార్యం అని చేస్తాం కదా. సో అందుకని అట్లాగని ఒక తప్పు త్రుల్లకూడదు, దొల్లకూడదు, కానీ కొత్తగా ఉండాలి ఆడియన్స్ కి అనేది. సో చాలా టాస్క్లు ఉంటాయి. ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. కాన్సెప్ట్ చాలా ప్రాపర్గా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇదంతా ఒకటి ఎత్తు అయితే షూట్ ఒక ఎత్తు, దీని తర్వాత మెయిన్ ఎడిటింగ్ కదా. అంటే షూట్ ఒక ఎత్తు అంటే ఇప్పుడు మీకుండే లైవ్ యాక్షన్ కష్టాలు మాకు లేవు. మావన్నీ గ్రాఫిక్స్ యానిమేషన్సే కాబట్టి అన్ని సిస్టమ్ మీదే కాబట్టి చూసామంటే పాపం నిన్న 2D 5 minutes కంటెంట్ 5 days పడుతుందంట. పాపం అది కష్టాలే కదండి. అంటే 1 minute కంటెంట్ కోసం 1 day ఆల్మోస్ట్ 8 to 10 hours కష్టపడుతున్నారు మీ ఎంప్లాయీస్. అంటే పిల్లలు అనే ఒక వర్గం దానికోసం వెయిట్ చేస్తుంటారు కదా. ఇంకా కార్టూన్స్ లేనిది అసలు మీ లైఫ్ నా లైఫ్ ఎవరి లైఫ్ అయినా ఆ కిడ్స్ గా ఉన్నప్పుడు అవి లేకుండా ఊహించుకోలేము. ఏమంటే మన జనరేషన్లో కార్టూన్ నెట్వర్క్, ఇప్పుడు జనరేషన్లో అది చూస్తే తెలుగు రావట్లేదు పిల్లలకి అని చెప్పి అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఫోన్లో ఉండేది ఫిల్మీ మోజీ, రైట్? కార్టూన్ నెట్వర్క్ సెకండ్కి వెళ్ళిపోయింది. మరి అంత లేదులేండి. ట్రూ అండి, నిజంగా ట్రూ. మీది కనుక శాటిలైట్లోకి వెళ్ళిపోతే మేబీ పిల్లల ఇంట్లో ఛానల్ ఇదే ఉంటుందేమో. ఆ స్థాయికి రావాలని నిజంగానే ఆశిద్దాం, కానీ ప్రస్తుతానికైతే అది అంత లేదు. ఇప్పుడు ఈ వినాయకుడికి కోరుకోండి సార్, ఇప్పుడు వినాయకుడితో వీడియో చేయిస్తున్నారు, చాలా గట్టిగా అనేసుకోండి. నెక్స్ట్ ఇయర్ 2026కి నన్ను పిలుస్తారు. ఇలా మంది ఓపెనింగ్ ఉంది, ఇలా శాటిలైట్ లో ఛానల్ లాంచ్ అవుతుంది, రండి మంజుషా గారు అంటారు. కొత్త ఐడియాస్ బాగానే ఇస్తున్నారు. సీరియస్లీ అంటే కార్టూన్ నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం. టామ్ అండ్ జెర్రీ సిరీస్ కానివ్వచ్చు, ఇలాంటివన్నీ. అంటే మీరు అంత మంచి రిలేటెడ్గా చాలా ఫన్గా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ స్టేట్స్లో కానీ యుఎస్లో మన ఇండియన్ సెటిల్ అయిన కంట్రీస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పిల్లలకి తెలుగు రావాలి, తెలుగు ప్రాపర్గా ఉండాలి, తెలుగు మర్చిపోతున్నారని వాళ్ళకి చిన్నప్పటి నుండి ఏంటి అంటే ఈ ఏబిసిడీల దగ్గర నుంచి అన్నీ ఆ తెలుగులో కూడా కన్వర్ట్ చేపిస్తున్నారు. మన చిన్నప్పుడైతే కొద్దిగా రివర్స్గా ఉండేది. అంటే కార్టూన్స్ చూస్తున్నప్పటికీ అది వచ్చేది ఇంకో ఆప్షన్ లేకుండా ఇంగ్లీష్లోనే వచ్చేటి అప్పుడు కార్టూన్స్. అరే పోనీ అది చూసే 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటారని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్, తెలుగు రావట్లేదని చెప్పి. అందుకనే కొంచెం త్వరగా మీరు కూడా టీవీలోకి చాలా ఎర్లీగా వచ్చేస్తే ఇప్పుడు ఆ తర్వాత పాపం పిల్లలందరూ దీన్ని చూసి అప్పుడు మీరు పోయమ్స్ ఇంకా ఫన్ పిల్లలు ఆడుకునేటువంటి టాయ్స్తో చేయాల్సినటువంటి క్లేస్ అవన్నీ కూడా ఆ ఛానల్లో తెలుగు వాయిస్తో చూస్తారు. అప్పుడు ఈ మధు ఇంకెంత ఫేమస్ అవుతాడో. ఇప్పటికే పాపం మా సాయిగాడికి పెళ్ళయిందనే కానీ కింద మీద పడుతున్నాడు. ఇంకా మీరు ఇట్లాంటి ఐడియాలు ఇస్తే ఇంకా
ఇక మరి ఇంకా సాయి లాంటి వాళ్ళని ఇంకో 5 మెంబర్స్ని రెడీ చేస్తారు. కార్తిక్ గారు లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరిని రెడీ చేసి ఉంచుతారు. కార్తిక్ గారు ఇంకా నిజంగా అండి సీరియస్లీ ఆ థాట్ చాలా మంచి థాట్ వచ్చింది. మేబీ అంటే చాలామందికి ఎమోజీస్ వచ్చిన తర్వాత ఇది బాగున్నాయని ఫోన్ వరకు యూజ్ చేయడం వేరు, దానిని జనాల్లోకి కూడా తీసుకెళ్లడం అనే ఆలోచన ఫస్ట్ రావడం అనేది గ్రేట్. అంటే నిజంగానే మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ కూడా చాలా వరకు యానిమేషన్ అంటే పిల్లలకే అన్న అపోహ ఉంది. చాలామంది ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో మీరు ఇప్పుడు అన్నారు కదా టీవీలలోకి రావచ్చు కదా, ఆ ప్రయత్నాలు చేసాం. కానీ పిల్లల కంటెంట్ ఎవరు చూస్తారయ్యా అని చెప్పడం జరిగింది. మేము కూడా ఓహో పిల్లల కంటెంట్, సో పిల్లలకి అన్నట్టుగానే స్టార్టింగ్లో అయితే చేసాం. కానీ ఎప్పుడైతే పిల్లలు పక్కన కూర్చొని చూసే పెద్దవాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారో, పెద్దవాళ్ళంటే గుర్తొచ్చింది నాకు. అంటే నిజంగా ఇది నాకు ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడంటే కోవిడ్ టైంలో హాస్పిటల్ నిండిపోయాయి. వాళ్ళకి అన్నిటి బాధాకరణమైన విషయం ఏంటంటే వాళ్ళంటూ ఉండనీయకుండా చేశారు కోవిడ్ రూల్స్. సో ఆ మోర్ దెన్ ద కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఆ లోన్లీనెస్ అనేది చాలా బాధ పెట్టేది. సో ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ ఇంకా రాలేదనుకోండి, ఒక 4-5 డాక్టర్స్ ఎలానో మా నెంబర్ సంపాదించి కోవిడ్ మెడికేషన్తో పాటు ఫిల్మీమోజీని కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, అది మర్చిపోయేదానికి మీ ఛానల్ని చూడమని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అది విన్నప్పుడు అరే జీవితంలో మొదటిసారి ఏదో కరెక్ట్ చేసామరా అని అనిపించింది. సో అది నిజంగానే నా లైఫ్కి ప్రౌడ్ మూమెంట్. ఇంట్లో పిల్లలు చూసేవాళ్ళు, ఇంట్లో ముసలి వాళ్ళు చూసేవాళ్ళు, పెద్దవాళ్ళు చూసేవాళ్ళు, గెట్ టుగెదర్గా కూర్చునేటప్పుడు చూసేవాళ్ళు, నిజంగా అందరికీ కనెక్ట్ అయింది. అండ్ అయ్యో నాకు కోవిడ్ వచ్చింది అని మనస్తాపన లేకుండా బా అని ఎంటర్టైన్మెంట్ ఆ టైంలో రిపీటెడ్గా చూస్తూ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ నిజంగా ఒక స్ట్రెస్ని, ఒక పెయిన్ని అన్నిటినీ పోగొట్టారండి ఆ టైంలో. నిజంగా దానికి మాత్రం ఆల్వేస్ హ్యాట్స్ ఆఫ్. అది ఇంకా మా సాయిగాడి కళ నుంచి వచ్చిన కథలు అవి. కథలు వాడు చిన్నప్పుడు ఎన్ని కోతి వేషాలు అయికున్నా ఉంటే ఇప్పుడు ఇన్ని గుర్తు చేస్తాడు మనం. సో నిజంగానే వాడు కోతే. నిజంగా అంటే స్లాంగ్ చాలా బాగుంటుందండి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే నిజంగా ఎంతోమంది సెలబ్రిటీస్ చూస్తారు, ఎంతోమంది సెలబ్రిటీ పిల్లలు చూస్తుంటారు. నిజంగా ఒక మనిషిని లాంటి వరకు ఫేస్ వరకు ఇక్కడ నెక్ వరకు ఉండి ఆ నెక్ నుంచి ఆ పైన ఇది పూర్తిగా యానిమేషన్ అని కూడా అనలేము, అందుకని ఇది ఒక హైబ్రిడ్. ఇక్కడ వరకు పూర్తి హ్యూమనే, జస్ట్ ఫేస్ మాత్రం పెట్టి అసలు ఒక డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. మీ తర్వాత నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీద ఎప్పుడైతే మంచిగా రన్నింగ్లో ఉండి మంచి క్రేజ్ స్టార్ట్ అయిందో నెంబర్ ఆఫ్ ఛానల్స్ స్టార్ట్ చేశారు. అలా అంటే 1.5 year కష్టపడ్డారు. 8,000 సబ్స్క్రైబర్స్తో ఆగిపోయింది. కరెక్ట్గా ఛానల్ మంచి గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయ్యే టైంలో ఇంకా కాంపిటేటివ్గా ఛానల్స్ వస్తున్నప్పుడు కార్తిక్ గారు వాట్ యూ ఫెల్ట్ హార్ట్ ఆ టైంలో? అంటే చాలా ఛానల్స్ వస్తున్నాయి, యూజువల్గా వాళ్ళు చెప్పే కథలు వాళ్ళ ఓన్ కథలు. సో అప్పటి వరకు ఇష్యూస్ లేవు. ఇప్పుడు ఎవరి కథ వాళ్ళది. ఇప్పుడు ఐఫోన్ వాడు ఈ టెక్నాలజీని ఫ్రీగా ఇచ్చాడు, ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి కథ వాడిది, అంతవరకు ఎవరికే ఇష్యూ లేదు. కానీ సేమ్ ఇవే క్యారెక్టర్సు విత్ సేమ్ క్యారెక్టరైజేషన్స్ విత్ సేమ్ రిలేషన్స్ ఇలా వస్తేనే కొద్దిగా అరే మరీ కాపీ కొట్టేస్తున్నారా, ఇన్స్పైర్ అవ్వటం ఒక ఎత్తు, మరీ ఇలా కాపీ కొట్టకూడదు అని చిన్నపాటి బాధ కలిగింది. ఇప్పుడు అది అలవాటైపోయింది. ఇప్పుడు అలవాటు. కానీ ఏదైనా ఎంత ఇన్స్పిరేషన్ అయినా ఎంత కాపీ కొట్టినా కానీ కంటెంట్లో ఉన్న దమ్ము చాలా అది ఎఫెక్ట్ ఇస్తుంది కదా. మెయిన్ నిలబెట్టేది కంటెంట్. సో ఎవరైనా అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళలో ఎవరైనా సరే అలా మధ్యలో మళ్ళీ ఛానల్ వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? అంటే ఇప్పుడు మన దేశానికి ఉద్యోగస్తుల కన్నా ఆంట్రప్రెన్యూర్స్ ఎక్కువ కావాలి. ఒక ఆంట్రప్రెన్యూర్ నిలబడితే ఆడు ఇంకో 50 మందిని 10 మందిని నిలబెడతాడు. సో అందుకని మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సొంతగా వాళ్ళ ఛానల్లో వాళ్ళు పెట్టుకున్నవి ఉన్నాయి. ఉంటే మనం
ఆల్ ద బెస్ట్ రా, కీప్ డూయింగ్ గుడ్ వర్క్ అని చెప్పాలి. అంతకు మించి ఇంకా వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఇంతమంది నవ్విస్తున్నాం, నవ్వించగలుగుతున్నాం అంటే ఇక్కడ ప్రశాంతత లేకపోతే మనస్ఫూర్తిగా అవతల వాళ్ళని ఎలా నవ్వించగలం? సో మనం పీస్ఫుల్గా ఉండాలి, మనం హ్యాపీగా ఉంటే నలుగురిని హ్యాపీగా వచ్చగలం. అలా మొదలైంది. సూపర్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.